తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు రాజకీయం రసకందాయంగా మారింది. సోమవారం 4 డిసెంబర్ అదిగో ప్రమాణ స్వీకారం ఇదిగో ప్రమాణ స్వీకారం అని రాజ్భవన్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం జరగబోతుందని అక్కడ వేదికను ఏర్పాటు చేశారు. కుర్చీలు, టేబుళ్ళు ఒకటేంటి అన్నీ సిద్ధం చేశారు. సిద్ధం చేసి పోలీసు శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి కావలసిన సర్వ లాంఛనాలను పూర్తి చేశారు. ఏముంది, ఉదయం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ శాసనసభ్యుల సమావేశం జరిగి నాయకుడిని ఎన్నుకుంటారు. హైకమాండ్ ఓకే అంటుంది. ప్రమాణ స్వీకారము ముఖ్యమంత్రి అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళతో పాటు కొద్దిమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే హైకమాండు వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో ఆలోచనలో పడ్డారు. ఆలోచన గల కారణం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు చేసిన తప్పిదాలు, వాళ్ళ అహంభావము, కేసీఆర్ గద్దె దిగాలని నిరుద్యోగులు పట్టుదలతో ఉండటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒక వ్యక్తి ప్రతిష్ట వల్ల గెలవలేదు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2017లో పార్టీలో చేరాడు, కాంగ్రెస్ పార్టీలో. అంటే కేవలం ఆయన 4 సంవత్సరాలు మాత్రమే పార్టీలో ఉన్నాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఘోర పరాజయాన్ని చవిచూశాడు. నువ్వు అంత బలవంతుడైన నాయకుడైతే 2018లో ఓటమి ఎందుకు చెందావు అంటే, సొంత నియోజకవర్గంలో కూడా బలం లేని వ్యక్తి అనే అభిప్రాయానికి హైకమాండ్ వచ్చింది. బట్టి విక్రమార్క వరుసగా 2009, 2014, 2018, ఇప్పుడు 2023 4 సార్లు విజయభేరి మోగించాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ఓటమి చెందిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్లో పోటీ చేశాడు. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత, కేసీఆర్ వ్యతిరేక పవనాల వల్ల అక్కడ గాలికి గెలిచాడనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డికి ఎటువంటి వ్యక్తిగత ప్రతిష్ట, బలం లేదని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో మల్కాజ్గిరి పరిధిలో ఉన్న డివిజన్లో కేవలం మొత్తం నగరం అంతా కలిపితే 2 డివిజన్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు బలవంతుణ్ణి అనుకునే మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు. మొత్తం ఆ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. పైగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి చాలా దగ్గరగా ఉంటాడు, ఆయన శిష్యుడని, ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి ఆధారాలుండి అతనిపై కేసులుండి జైల్లో ఒక నెల రోజుల పైగా ఉండటం అనేది ఆయనకి వ్యతిరేకమైన అంశం. కనుక రేవంత్ రెడ్డిని మీడియా గగ్గోలు పెట్టారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. హైకమాండ్ ఆలోచనలో పడింది. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరిగినప్పుడు సోనియా గాంధీ కుటుంబము దళితుల పట్ల మొగ్గు చూపారు. కేరళ రాష్ట్రం నుంచి శశి థరూర్ అనే కాంగ్రెస్
నాయకుడు పోటీ చేసినా బయటకు తెలవకుండానే మల్లికార్జున ఖర్గేకి ఓట్లు వేయమని ఆదేశాలు ఇచ్చి ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఒక దళితుడిని నియమించటం అనేది విశేషం. ఆయన ఎన్నికయ్యాడు. అయినా ఈ యొక్క గాంధీ కుటుంబం యొక్క అభీష్టం మేరకే ఆయన ఎన్నిక జరిగింది. మల్లికార్జున ఖర్గేకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ పరిపాలన నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ 4 తరాలతో అవినాభావ సంబంధం ఉంది. ఆయన హైదరాబాద్ పక్కనుండే గుల్బర్గ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎంపిక కావటం, ఆయన కర్ణాటకలో శాసనసభకు 10 సార్లు ఎంపిక కావటం, ఆయన ఢిల్లీకి వెళ్ళాలన్నా రావాలన్నా పోవాలన్నా హైదరాబాద్ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించడం, గుల్బర్గా ఒకప్పుడు నిజాం కాలంలో తదుపరి హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మల్లికార్జున ఖర్గేకి చక్కటి అవగాహన ఉన్నది. చాలామందికి చరిత్ర తెలవదు, ఆయనకి చరిత్ర తెలుసు. అందువల్ల గతంలో అనేక ఆటుపోట్లను ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఆచితూచి విధేయత అనే ఒక ప్రధాన అంశాన్ని పరిగణలో తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని నియమించటం అనేది జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి మొదట్లో కాడి జోడెద్దులనే గుర్తుండేది. ఆ కాడి జోడెద్దులు గుర్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి తదుపరి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన తదుపరి రాష్ట్రపతి అయిన నీలం సంజీవరెడ్డి మరికొంతమంది దక్షిణాది తమిళనాడు, కేరళకు చెందిన నాయకులతో కలిసి ఆనాడు తిరుగుబాటు చేయటం వల్ల ఆ కాడి జోడెద్దులనే ఎన్నికల గుర్తు పోయి తదుపరి ఆవు దూడ అనే గుర్తొచ్చింది. అప్పుడు ఓల్డ్ కాంగ్రెస్ అని ఉండేవి. ఈ ఆవు దూడ గుర్తుపై కొన్ని సంవత్సరాలు ఎన్నిక జరిగిన తర్వాత 1977లో మరొక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ నాయకులే. బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని చీల్చి రెడ్డి కాంగ్రెస్ అని 77లో పెడితే, అప్పుడు పార్టీ చీలిన తర్వాత ఇందిరమ్మ తరపున ఇందిరా కాంగ్రెస్ వచ్చింది. ఆ ఇందిరా కాంగ్రెస్ గుర్తే హస్తం గుర్తు, చెయ్యి గుర్తు. అంటే అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కాడి జోడెద్దులను కోల్పోయి ఆవు దూడ గుర్తును కోల్పోయి ప్రస్తుతం హస్తం పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న నాయకులు, ప్రజల వల్ల ఈరోజు ఈ పార్టీ కొనసాగుతూ ఉంది. 77లో పార్టీ చీలినప్పుడు అప్పుడు రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్గా 2 పార్టీలు ఏర్పడినప్పుడు ఇందిరా కాంగ్రెస్ తరపున ఆ రోజు మర్రి చెన్నారెడ్డి, అలాగే ఆంధ్ర ప్రాంతంలో కోనేరు రంగారావు దళిత నాయకుడు వాళ్ళు అండగా నిలబడి ఊరు పేరు తెలవని వాళ్ళను కూడా 78లో ఇందిరా కాంగ్రెస్ తరపున ఘన విజయాన్ని చేకూర్చారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అక్కడ జాతీయ కాంగ్రెస్లో కొంత చర్చ ఎప్పుడు జరుగుతుంది. గతంలో జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకుని ముఖ్యమంత్రులను నియమించేటప్పుడు కానీ, కేంద్ర మంత్రులను నియమించేటప్పుడు కానీ వాళ్ళు చూసే ముఖ్యమైన అంశము విధేయత. ఆ విధేయతకు తర్వాత ఇతర పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళతో ఎప్పుడైనా ప్రమాదం పంచి ఉండొచ్చు అనే భయం ఉంటుంది. రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి
తెలుగుదేశం పార్టీకి ఉన్న అవినాభావ సంబంధం వల్ల కాంగ్రెస్ హైకమాండ్ కొంత ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం. బట్టి విక్రమార్క పెద్దన్న మల్లు అనంతరాములు, ఆయన నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా, రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీకి సన్నిహితంగా మెలుగుతూ చెన్నారెడ్డి 1989లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి, ఒకవేళ చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి మార్చాలంటే మల్లు అనంతరాములు దళితుడిని ముఖ్యమంత్రి పెట్టాలనే ఆలోచన ఉన్న సమయంలో ఆయన ఆకస్మిక మరణం, గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన సీట్ని ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్న మల్లు రవి మల్లు అనంతరాములకు వారసుడుగా మహబూబ్నగర్ జిల్లాలో ఉండే కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తూ జడ్చర్ల శాసనసభ్యుడిగా, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవులు పొంది ఈరోజు మల్లు రవి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తూ, ఆ విధంగా రాజకీయ కుటుంబానికి చెందినవాడు మల్లు బట్టి విక్రమార్క. మల్లు బట్టి విక్రమార్క విద్యాధికుడు, ఎక్కడా కూడా మచ్చలేని వ్యక్తి. ఆయన మండు టెండలో చేసిన పాదయాత్ర, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా పాదయాత్ర చేశాడో అదేవిధంగా పంచెగట్టుకుని తలపాగా చుట్టుకుని ఒక అసలు సిసలైన రైతులా, కౌలు రైతులా ఆయన తన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ నమ్మకమైన వ్యక్తి, విధేయత కలిగిన వ్యక్తి, పార్టీలు మారని వ్యక్తి, గత 3 దశాబ్దాలుగా సేవలను అందిస్తూ అన్ని కులాలతో సత్సంబంధాలు, పెద్దలను గౌరవించటం, సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి, ఈ జానారెడ్డి లాంటి నాయకులతో, జగ్గారెడ్డి, అలాగే శ్రీధర్ బాబు లాంటి సీనియర్లను గౌరవిస్తూ అందరితో కూడా సత్సంబంధాలు కలిగి ప్రతి ఒక్క సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బట్టి విక్రమార్క అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు 64 సీట్లలో దళితులు, గిరిజనుల భాగము సింహభాగం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎస్సీ సీట్లు 19 సీట్లలో 14 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ సీట్లు, గిరిజన సీట్లు 12లో 9 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. అంటే ఉన్న 31 సీట్లలో 23 సీట్లు ఎస్సీ, ఎస్టీ, దళితులు, గిరిజనులు గెలవటం అనేది విశేషం. అంటే ప్రస్తుతం ఉన్న 64 సీట్లలో 3వ వంతు దళితులు, గిరిజనులు గెలవటం అనేది విశేషం. అది కాంగ్రెస్ పార్టీ తరపున. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేశాడు కనుక పార్టీ మరింత బలోపేతం కావటానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేయటము లాభపడుతుందనే అంశాన్ని హైకమాండ్ వాళ్ళు పరిశీలనలో ఉంచారు. హైకమాండ్ దృష్టి ఎప్పుడూ కూడా 2024లో ఏప్రిల్ మేలో జరిగే లోక్సభ ఎన్నికలపై ఉంది. అందువల్లనే కర్ణాటక రాష్ట్రంలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా పెట్టడం, అక్కడ ఒక్కలిగా అంటే వ్యవసాయ కుటుంబాలు, మన ఆంధ్ర తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సమానంగా ఉండే కులము డీకే శివకుమార్, ఆయన ఒప్పించి ఉప ముఖ్యమంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేలా అక్కడ చక్కటి పరిష్కారాన్ని వాళ్ళు చేసుకోవటం జరిగింది. కనుక దళితుడిని ముఖ్యమంత్రి చేయటము ద్వారా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ
దళితులకు దూరమైందో మరింత సన్నిహితమై తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ పార్లమెంట్ లోక్సభ స్థానాలు, 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఈ 5 స్థానాలలో మళ్ళీ పాగా వేయాలంటే దళిత ముఖ్యమంత్రి ఉంటే సాధ్యపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఒక వ్యక్తి వల్ల నా వల్ల గెలిచింది అనేది అసంభవం. ఇది సమిష్టి కృషి. సిఎల్పిలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువుల అమ్ముడైతే బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా శాసనసభలో ప్రజా సమస్యలను 5 సంవత్సరాల పాటు నిలదీస్తూ చక్కగా శాసనసభలో ప్రతిపక్ష పాత్ర పోషించిన బట్టి విక్రమార్కని అందరూ అభినందించక తప్పదు. రేవంత్ రెడ్డి లోక్సభలో ఉన్న ప్రజా సమస్యలు, తెలంగాణ సమస్యలు ప్రతిబింబించటంలో అక్కడ ఆశించిన ఫలితాలేమి కూడా లోక్సభలో కనపడలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో హైకమాండ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విధేయతకు ఓటు వేస్తే బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మంత్రివర్గంలో ఎవరుంటారు అంటే, మంత్రివర్గంలో కుల సమీకరణలు చాలా ముఖ్యం, జిల్లాలు ముఖ్యం కాదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనగా ప్రాతినిధ్యం ఇస్తారు. ఈ 10 ఉమ్మడి జిల్లాల్లో 2 జిల్లాలు ప్రభావితం చేశాయి కాంగ్రెస్ పార్టీ గెలుపుని. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 22 సీట్లకు గాను 20 సీట్లు అక్కడే పొందారు. కనుక సహజంగా నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం అధికంగా ఉండే అవకాశం ఉన్నది. అందువల్ల 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కులాల వారీగా సామాజిక న్యాయానికి కట్టుబడి సమర్థత ఆధారంగా గతంలో మంత్రివర్గంలో పనిచేసి అనుభవం గడించిన వారికి సముచిత స్థానాన్ని ఇవ్వబోతున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అవుతాడు. రేవంత్ రెడ్డితో పాటు తప్పనిసరిగా మంత్రివర్గంలో ఉండే వ్యక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైనా కారణం వల్ల నాకు వద్దు అంటే ఆయన సతీమణి కోదాడి నుంచి గెలిచింది, ఆమెకు స్థానం లభించే అవకాశం ఉంది. మరొక వ్యక్తి తప్పనిసరిగా క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండే వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక 4 పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి తప్పకుండా ఆయన క్యాబినెట్లో స్థానం లభిస్తుంది. ఇక జానారెడ్డి విషయం, ఆయన కూడా సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించి అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నంబర్ 2గా వెలిగిన వ్యక్తి, రాజకీయ కురువృద్ధుడు. ఆయన కానీ ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి కానీ క్యాబినెట్లో స్థానం పొందే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కాదు కదా, పోటీ చేయలేదు కదా అంటే, ఇప్పుడు ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. గవర్నరు నియమించవలసిన 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. 3 శాసన మండలి సభ్యులు శాసనసభ్యులుగా ఎన్నిక జరిగింది. 3 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవటం వల్ల అవన్నీ ఆ 3 ఖాళీలే. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. జనగాములో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కనుక 5 ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి. కనుక జానారెడ్డిని కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది, లేదా ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి. ఇక మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. జీవన్ రెడ్డి,
ఆయన జగిత్యాల్లో ఓడినా ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు. ఒకానొక దశలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగకముందు జీవన్ రెడ్డి అయితే అందరికీ ఆమోదయోగ్యమని ఆయన్ని అందరికీ కావలసిన వ్యక్తిగా జీవనరెడ్డి పేరుని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఖరారు చేసిన సమయంలో జానారెడ్డి వెళ్ళి సోనియా గాంధీ దగ్గర, అమ్మ నా ఉప ఎన్నిక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అయిన తర్వాత ప్రకటిద్దురు కానీ ఆగమని చెప్పాడు. ఆగిన తరువాత మాణిక్యం ఠాకూర్ అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు చక్కబెడుతున్న వ్యక్తి ఆయన ప్రమేయం వల్ల రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల వల్లనే ఇంతకుముందున్న మాణిక్యం ఠాకూర్ని మార్చి ప్రస్తుతం ఉన్న ఠాక్రే రంగప్రవేశం జరగటం మనం చూసిన విషయమే. అందువల్ల జీవనరెడ్డి ఆయన కూడా క్యాబినెట్ బర్త్ పొందే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వైఎస్ క్యాబినెట్లో పనిచేసిన సుదర్శన్ రెడ్డి సీనియరు, సౌమ్యుడు, విధేయుడు, నీతి నిజాయితీకి మారుపేరు సుదర్శన్ రెడ్డి కూడా పరిశీలనలో ఉన్నాడు. ఇక హైదరాబాదు రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 2025లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న హైదరాబాదు రంగారెడ్డి నుంచి సరైన సమర్థుడైన మంత్రి లేకపోతే ఇక్కడ రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడానికి, గ్రేటర్ హైదరాబాదులో కార్పొరేటర్ సీట్లు గౌరవప్రదమైన సంఖ్య పొందటానికి వాళ్ళు రంగారెడ్డి జిల్లా నుంచి 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన ఇబ్రహీంపట్నం నుంచి గెలిచాడు. అట్లాగే పరిగి నియోజకవర్గం నుంచి గెలిచిన టి రామమోహన రెడ్డి, వీళ్ళిద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి అంతా సీనియర్లేనా? మరి పెద్ద పెద్ద నాయకులను ఓడించి యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, ఓటమి ఎరుగని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుని కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించి మరి ఆయన ఓడించడం అంటే సామాన్యమైన పని కాదు. ఆమె సాఫ్ట్వేర్ రంగ నిపుణురాలు. యశస్విని రెడ్డిని క్యాబినెట్లో తీసుకోవడం ద్వారా యువతను ప్రోత్సహించడమే కాక మరి గతంలో కేటీఆర్ ఐటీ శాఖ నిర్వహించాడంటే ఆయనకు అమెరికాలో ఉన్న అనుభవం, పరిచయం ద్వారా ఐటీ రంగాన్ని విస్తరించగలిగాడు. అందువల్ల యశస్విని రెడ్డిని ఐటీ శాఖకు పెట్టి మరిన్ని పరిశ్రమలను, విదేశాల పెట్టుబడులను ఆకర్షించడానికి ఆమెకు ఏదైతే కేటీఆర్ నిర్వహించాడో ఐటీ పరిశ్రమల శాఖను ఆమెకి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. తద్వారా పైగా ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన్ని జైలుకు వెళ్ళడానికి కారణం ఆయన పదే ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు వల్లనే నేను జైలుకు వెళ్ళవలసి వచ్చింది కనుక ఆయన ఓడగొడతాననే ఒక గట్టి పట్టుదలతో ఉండటం. రేవంత్ రెడ్డి యశస్విని రెడ్డి తప్పకుండా క్యాబినెట్లో ఉండాలని కోరితే ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి. అక్కడ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేయటం, మరి హైదరాబాదులో విద్యను అభ్యసించి ఝాన్సీ రెడ్డి ఆమె కొన్ని సాంకేతిక కారణాల వల్ల నామినేషన్ వేయటానికి వీలుపడని కారణం వల్ల కోడల్ని రంగంలో దింపి మొదటిసారే రాజకీయ అనుభవం లేకపోయినా 2 నెలల ముందు రంగంలో దిగి యశస్విని రెడ్డి మహానాయకుడు, గొప్ప నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించడం అంటే సామాన్యమైన పని కాదు. ఆమెకు కూడా అవకాశం లభించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గానికి వస్తే ఒకే ఒక పేరు తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ ఖరారు. అయితే కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. ఈయన్ని స్పీకర్గా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది.
కానీ తుమ్మల నాగేశ్వరరావు స్పీకర్ పదవిని ఆమోదించే అవకాశం లేదు అని ఆయన సన్నిహితులు అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక పేరు, కరీంనగర్ మంతని శ్రీధర్ బాబు, గతంలో స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు కుమారుడు, వివాదరహితుడు, సీనియర్. ఎస్టీల నుంచి కోయ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు, తెలుగుదేశం పార్టీలోంచి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లోకి వచ్చిన సీతక్క. సీతక్క అంటే సేవకు మారు పేరు. ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ములుగు ప్రాంతంలో ఉండే గిరిజనులకు కోవిడ్ వచ్చిన సమయంలో విశిష్టమైన సేవలను అందించిన మహిళగా, ఒక శాసనసభ్యురాలుగా ఆమె గౌరవం పొందింది. ఆమెకు ఎస్టీల తరపున తప్పకుండా క్యాబినెట్లో స్థానం లభిస్తుంది. ఇక మైనారిటీలు 3 సీట్లు ఇస్తే 3 ఓడిపోయారు. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఓడిపోయాడు. జూబ్లీ హిల్స్లో క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ ఓడిపోయాడు. అట్లాగే నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీ ఓడిపోయాడు. ఈ ముగ్గురులో షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనారిటీ కోటా కింద షబ్బీర్ అలీకి దాదాపు మంత్రివర్గంలో స్థానము ఖరారు. ఎస్సీలను పరిశీలిస్తే బట్టి విక్రమార్క ఒక పేరు, రెండో పేరు దామోదర రాజనరసింహ. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన మెదక్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన్ని స్పీకర్గా ఉండమంటే ఆయన ఇష్టపడటంలా, నేను స్పీకర్గా ఉండను, మంత్రిగానే ఉంటానంటున్నాడు దామోదర రాజనరసింహ. ఇక వీళ్ళిద్దరితో పాటు మరొక కుటుంబం, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే జీవితకాలం కొనసాగిన కాకా అంటారు, జి వెంకటస్వామి కుమారులు ఇద్దరు కూడా గెలిచారు. ఒకరు వినోద్ బెల్లంపల్లిలో గెలిచాడు. ఆయన పార్టీని నమ్ముకుని పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు. వివేక్ సోదరుడు డాక్టర్ వివేక్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్ రకరకాలుగా పార్టీలు మారి ఎన్నికలకు ఒక నెల రోజుల ముందే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొంచెం కష్టతరమైన అంశమే. విధేయతకు ఓటు వేస్తే వినోద్కి ఇవ్వాలి. సమర్థత, వనరులు, ఆర్థిక వనరులు, మానవ వనరులు పరిశీలిస్తే వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలి. వాళ్ళిద్దరిలో ఒకరికి మాత్రం తప్పనిసరిగా పదవి క్యాబినెట్లో స్థానం లభించడం ఖాయం. 4 గతంలో మంత్రిగా పనిచేసి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్లో విజయం సాధించిన గడ్డం ప్రసాద్ కుమార్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కూడా సమతుల్యత పాటించవలసిన అవసరం ఉన్నది. 23 గెలిస్తే కేసీఆర్ చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా మాదిగ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ 2018 తర్వాత ఏర్పడిన క్యాబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యము ఇవ్వని కారణం వల్ల రాజకీయంగా చాలా నష్టపోయాడనేది మనందరికీ తెలిసిందే. ఇక వెలమ సామాజిక వర్గానికి వస్తే జూపల్లి కృష్ణారావు పేరు వినపడుతుంది. అయితే జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రం కొరకు త్యాగం చేసి మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి మళ్ళీ గెలిచి టీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగి మరి 2018లో ఓటమి చెందిన తరువాత ఆయనకి ప్రాతినిధ్యం తగ్గిందని చెప్పి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. పార్టీలు మారిన వ్యక్తి అయినా ఆయన సమర్థత కలిగిన వ్యక్తి జూపల్లి కృష్ణారావు. ఆయన పరిశీలనలో ఉంది. పుట్టినప్పటి నుంచి నేటి వరకు పార్టీలు మారకుండా సింగరేణి కాలరీస్లో తన యొక్క
రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు, ఆయన కూడా వెలమ. ఆయన అందరూ కూడా ఆయన పేరు చెప్తున్నారు. జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు ఉన్నారు. ఇక వీళ్లతో పాటు మరొక 2 పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు, ఈయన ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడైనా వాళ్ళ రాజకీయంగా వాళ్ళిద్దరూ కూడా వేరువేరు బాటల్లో ఉన్నారు. మరొక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు, ఆయన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో రాజకీయాన్ని ప్రభావితం చేయటమే కాక మెదక్లో కూడా, అంటే మైనంపల్లి హనుమంతరావుకి మంత్రి పదవి ఇస్తే హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలను ప్రభావితం చేసే శక్తి ఉన్నది. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి ఆయన చక్కగా విధి నిర్వహణ చేయటం వల్ల రాజకీయ అనుభవం ఉంది. మైనంపల్లి హనుమంతరావుని పెట్టాలనే ఆలోచన కూడా హైకమాండ్ దృష్టిలో ఉన్నట్టుంది. ఇక బీసీ సామాజిక వర్గానికి వస్తే పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్లో గెలిచాడు. ఇక ఆయనకైతే ప్రచారం, ఆయన్ని ఎక్సైజ్ శాఖ మంత్రిగా పెడతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయనకి క్యాబినెట్లో తప్పకుండా దొరుకుతుంది. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి గెలిచి, ఆ ఇంట్లో 2 కులాలు ఉన్నాయి. కొండా సురేఖ మున్నూరు కాపు, ఆమె భర్త కొండా మురళి ఆయన పద్మశాలి సామాజిక వర్గం. అంటే 2 కులాలను తృప్తిపరిచినట్టు ఉంటుంది కొండా సురేఖ్కి, ఆమెకి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా. ఇక యాదవ సామాజిక వర్గం ఆలోచన చేస్తే ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య యాదవ్ గెలిచాడు. మరి నల్గొండ జిల్లాలో ఉండే 12లో 11 సీట్లు గెలిచారు కనుక ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆలోచన ఉన్నది. ఈ విధంగా ఒక శాస్త్రీయత పద్ధతిన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చివరికి ఎస్సీ ఎస్టీలు 23 మంది గెలిచారు. 2 నల్గొండ అండ్ ఖమ్మం జిల్లాలో 20 సీట్లు వచ్చినాయి. అంటే జిల్లాల వారీగా చూస్తే 2 జిల్లాల్లో 20 సీట్లు, 2 కులాల్లో 23 సీట్లు, ఆ విధంగా 64లో పోలిస్తే ఈ 2 కులాలకు ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవే కాకుండా మరికొన్ని క్యాబినెట్ హోదా కలిగిన పదవులు ఉన్నాయి. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు క్యాబినెట్ ర్యాంకు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్పులు మరో 2. ఇవన్నీ కూడా క్యాబినెట్ ర్యాంకు కలిగిన పదవులే. వాటిని కొంతమంది గెలిచిన నాయకులకు, గెలిచిన ఎమ్మెల్యేలకు, ఓడిపోయిన ప్రముఖ నాయకులు. జగ్గారెడ్డి అధికారంలో లేనప్పుడు టీఆర్ఎస్ని వ్యతిరేకించడం, బీఆర్ఎస్ వ్యతిరేకించిన దాంట్లో, అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో క్రియాశీలకంగా పనిచేశాడు. కనుక చివరికి కాంగ్రెస్ పార్టీ 5 మిగిలారు. 19 మంది గెలిస్తే 12 మంది ఏమో ఒకేసారి హోల్సేల్గా అమ్ముడుపోయారు. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన బీజేపీలోకి వెళ్ళాడు. కనుక ఉన్న కొద్దిమంది టీంతో బట్టి విక్రమార్క తనదైన శైలితో ప్రజా గళాన్ని విప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు, కేసీఆర్ యొక్క కుటుంబ పాలన, అలాగే అవినీతి, ఈ లిక్కర్ కుంభకోణం, కవిత లిక్కర్ కుంభకోణం, అలాగే నగరము చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ భూములన్నీ ధరణి అని పెట్టుకుని ఈ కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో ఉన్నాయనే ప్రచారం. తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉండే ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. అన్ని ఆధారాలు దొరికినా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని
ప్రజా వ్యతిరేకత, బీజేపీ పార్టీ పట్ల విముఖత. కొంతమంది విశ్లేషకులు అక్కడ ఏ విధంగా అయితే ఉప ముఖ్యమంత్రిని ఢిల్లీలో అరెస్ట్ చేశారో కవితను కూడా అరెస్ట్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండవ స్థానంలో ఉండే భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధించి ఉండేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎప్పుడైతే కవిత ఆఖరి నిమిషం దాకా తెచ్చి ఆమెపై చర్యలు లేకుండా వదిలేశారో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కి ఏదో లోపాయికారి ఒప్పందం ఉండుంటుందేమనే ఊహాగానాలు, వాటిని బలపరుస్తూ బలంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే లిక్కర్ కుంభకోణంలో బయటపడిన కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని నిలదీయటం వల్ల కొంత రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి నష్టం కలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బొటాబొటిన గెలిచింది. ఊడిపోయే ముక్కుల 64 సీట్లు, కేవలం 4 ఎమ్మెల్యేలు. ఇదిలా ఉంటే హైకమాండ్ దృష్టిలో మరొక ఆలోచన ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పెట్టాం, ఇక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సిపిఐకి ఒక మంత్రి, సిపిఎంకి ఒక ఉప ముఖ్యమంత్రి, సిపిఎంకి ఒక మంత్రి, అలాగే కోదండరాంతో వాళ్ళు చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో కూడా కలిసి మాట్లాడుకున్నారు. కోదండరాంకి నీకు సీట్లు వద్దు, గెలిచిన తర్వాత నేను మంత్రివర్గంలో తీసుకుంటా ఎమ్మెల్సీ పదవి అని చెప్పారు. కనుక కోదండరాముని మంత్రివర్గంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిపిఐ పార్టీకి అవకాశం ఇస్తే కొత్తగూడెం నుంచి గెలిచిన కూనమనేని సాంబశివరావు ఆ క్యాబినెట్లో ఉంటాడు. మరి సిపిఎం కాంగ్రెస్ పార్టీతో విభేదించింది కనుక వాళ్ళ హైకమాండ్ చెబితే సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని వీరభద్రం క్యాబినెట్లో స్థానం పొందుతాడు. మరి ఈ విధంగా కోదండరాము రావటం వల్ల ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రివర్గంలో స్థానం పెరుగుతుంది వాళ్ళకి. కూనమనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అవటం వల్ల కమ్మ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఈ కమ్యూనిస్టులు ఇద్దరు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చెందిన వాళ్ళు అవటం వల్ల మొత్తం క్యాబినెట్టే ఖమ్మం క్యాబినెట్ అవుతుంది, తెలంగాణ క్యాబినెట్ అవ్వదు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కూనమనేని సాంబశివరావు, అలాగే తమ్మినేని వీరభద్రం ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 5 మంత్రులయ్యే అవకాశం లేకపోలేదు. కనుక హైకమాండ్ మరి ఇంత పోటీ ఉన్నప్పుడు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తృప్తిపరచకుండా సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, టీజేఎస్ కోదండరాముకి క్యాబినెట్లో స్థానం కల్పిస్తారా అనేది కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరి మధ్యలోనే ముఖ్యమంత్రి పదవి దోబూచులాడుతూ ఉంది. మరొక 2 ఆశావహులు, మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళు కూడా మేము సీఎం రేసు, ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని చెప్పినా వీళ్ళ ఆశీస్సులు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనరసింహ, అలాగే శ్రీధర్ బాబు, ఈ సీనియర్లందరూ కూడా బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిగా పెట్టాలని కోరతారు. రేవంత్ రెడ్డిని, ఆయన్ని మద్దతిచ్చే సీనియర్ కాంగ్రెస్ నాయకుల సంఖ్య చాలా తక్కువ. నిన్నగాక మొన్న వచ్చి సమిష్టి కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విధేయులను విస్మరించి కొత్తవారికి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడికి అనుబంధంగా పనిచేసిన, ఇంకా తెలుగుదేశం పార్టీ ఆ ధోరణులు, పోకడలు, వాసనలు పోని ఆ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం ఎంతవరకు సమంజసం అనేది హైకమాండ్ చర్చిస్తున్నారు.
మంగళవారం 5 సాయంత్రానికి ఒక నిర్ణయానికి వచ్చి ఈ సిఎల్పి లీడరు ప్రకటన జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా పార్టీకి విధేయులు. హైకమాండ్ నిర్ణయం, అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ప్రభుత్వానికి ఏర్పాటు చేయటానికి కానీ నిర్వహించటానికి కానీ ప్రస్తుతం ఏమాత్రం డోకా లేదు. సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా వాళ్ళు చేసిన కృషికి ఫలితము లభించే విధంగా కొంతమంది పోటీ చేయని నాయకులు కూడా ఉన్నారు. బలరాం నాయక్, ఆ బలరాం నాయక్ లాంటి వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించి సమతుల్యత, అలాగే సామాజిక న్యాయం, అందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందనే భావం కలిగించే విధంగా అధిష్టానం చక్కటి వ్యూహరచన చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డిని వరిస్తుందా, విధేయుడైన మల్లు బట్టి విక్రమార్కని వరిస్తుందా? ఒక్క రోజులోనే మనకు నిర్ణయం రాబోతున్నది.